మరణం అంచుల దాకా వెళ్లిన కొందరు వ్యక్తులు తమ ముందు జీవితం ఒక్కసారి మెరుపులా మెరిసిపోతుందని లేదా జీవితంలోని కీలక క్షణాలు గుర్తుకు వచ్చాయని తెలిపారు. చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరికొందరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని, పైనుంచి ఏవో దృశ్యాలను గమనిస్తున్నట్లు అనిపించిందని తెలిపారు. డాక్టర్ బోర్జిగిన్ తన అధ్యయనంలో గమనించిన హైపర్ యాక్టివ్ బ్రెయిన్ కొంతమంది వ్యక్తుల మరణపు అంచులో ఎందుకు ఇలాంటి తీవ్రమైన అనుభవాలను ఎదుర్కొన్నారో వివరిస్తుందా? అవును, అది వివరిస్తుందని నేను అనుకుంటున్నాను అని ఆమె అన్నారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడిన వారిలో కనీసం 20 నుండి 25% మంది తెల్లటి కాంతి లేదంటే అలాంటిది మరొకటి కనిపించిందని చెప్పారు. ఇది ఆ సమయంలో వాళ్ల విజువల్ కార్టెక్స్ పని చేసిందని సూచిస్తుంది అని తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులకు ఈ అద్భుతమైన ఆత్మాశ్రయ అనుభవం కలుగుతుందని మనకు తెలుస్తోంది. మెదడు కార్యకలాపాలు పెరగడం చూసి ఆ అనుభవం నిజమేనని మా డేటా చెబుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, చనిపోతున్న మెదడులో ఎందుకు కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి అని పరిశోధించాలి అని అన్నారు ఆవిడ. వెంటిలేటర్లు ఆపివేశాక మెదడు కార్యకలాపాలు పెరిగిన 2 రోగుల విషయంలో వారి విజువల్ కార్టెసెస్ ఈ దృశ్యమాన అనుభవంతో పరస్పరం సంబంధం కలిగిన క్రియాశీలతను ప్రదర్శించాయని చెప్పారు. ఇప్పటి వరకు కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మెదడు ఏమీ చేయకుండా ఉంటుందని భావించారు. గుండె ఆగిపోయినప్పుడు మెదడు చనిపోతుంది, మెదడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేక చనిపోతుంది అనేది ప్రస్తుత ఆలోచన అన్నారామె. కానీ అది ఖచ్చితంగా జరిగిందో లేదో మనకు తెలియదని ఆమె భావిస్తున్నారు. ఇతర సంక్షోభ సమయాలలో మాదిరి అది పోరాడుతుందన్నారు. నిజానికి మెదడుకు ఈ సమస్యలను లేదా ఆక్సిజన్ కొరతను తట్టుకునే అంతర్గత వ్యవస్థ ఉంది. నిద్రాణ స్థితి అనేది దీనికి మంచి ఉదాహరణ అని నేను నమ్ముతున్నాను. కానీ దానిని ఇంకా పరిశోధించాలి అని ఆమె చెప్పారు.